బట్టి ప్రభావంతో మిమ్మల్ని అందరినీ ఆవరించునుగాక. ప్రియ సంగమా, దేవుడు మన జీవితంలో తల్లిగా ఉంచినటువంటి ఈ పాత్ర చాలా అద్భుతమైనటువంటి పాత్ర. ఈ పాత్ర గంభీరమైనటువంటి పాత్ర. ఎందుకంటే వివాహ వ్యవస్థలో స్త్రీ పోషించే ఈ పాత్ర ప్రపంచంలో ఎవరు కూడా పోషించలేరు. ఆమేన్. ఎందుకంటే ఇంటి లోపట జరిగేటువంటి ఆ కష్టము, బిడ్డలతో ఆ కనేటువంటి సమయంలో, మోసేటువంటి సమయంలో, పెద్దవారిని చేసే సమయంలో నిజంగా తల్లికి అడుగడుగునా కూడా చాలా వేదన, ప్రసవ వేదన. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ దేవుడు కన్నీటి అనుభవం కలిగినటువంటి తల్లి ఎప్పుడైతే సంఘంలో, కుటుంబంలో, ఆ దేశంలో ఉంటారో వారు నిజంగా ధన్యులు. ఎవరంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఇతరులు. సుసన్నా జాన్ వెస్లీ అనేటువంటి తల్లిగారు 17 మంది కుమారులను కన్నది. ఎంతమంది అమ్మా? 17 మంది. చూడండి, జాన్ వెస్లీ అనేటువంటి ఇప్పుడున్న ఈ హోసన్న జాన్ వెస్లీ, ఆ యంగ్ హోలీ టీమ్ జాన్ వెస్లీ వాళ్ళు కాదు. గొప్ప ప్రార్థనా పరురాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నిజంగా కుమారులు అందరిలో ఈ జాన్ వెస్లీ అనేటువంటి వాడు దేవుడికి పట్టబడటానికి తల్లి ఎంతగానో కన్నీటి ప్రవాహానికి అట కొట్టుకొని వచ్చాడట అతను. అంటే ఎంతగా రోధించిందో, ఎంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసిందో. ప్రియ సంగమా, దేవుడు మనకిచ్చేటువంటి ఈ నేటి ప్రసవము అనగా ఆత్మీయ ప్రసవము, కన్నీటి అనుభవము, ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఆమేన్. కొంతమంది తల్లులైతే ఇంకా పిల్లల కొరకు రోధిస్తూనే ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అంగలారుస్తూ చాలాక ఇతరుల సహాయం కూడా కోరుకుంటూ, అయ్యా ప్రార్థన చేయండి, ఏంటి ఇంట్లో సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి, బిడ్డలు ఇంకా మనం అర్థం చేసుకునే స్థాయికి రాలేదని ఆ తల్లి చెప్తున్నప్పుడు, అల్లాడిపోతున్నప్పుడు నిజంగా ప్రియ సంగమా, దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యతల్లో, ఆ భారంలో మనము కూడా ప్రవేశించదుముగాక. ప్రవేశించాలి తప్ప హేళన చేయకూడదు, బాధ పెట్టకూడదు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ప్రార్థనా సహాయాన్ని మనము స్వీకరించాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే ఆత్మీయ పత్యము గల స్త్రీ. అందరు చెప్పండి, ఆత్మీయ పత్యము చేసిన స్త్రీ. ఇదేంటి అయ్యగారు, ఆత్మీయ పత్యం ఏంటి? శరీర సంబంధమైన. ఇప్పుడు తల్లి బిడ్డను కన్నప్పుడు పత్యాలు ఉంటారు కదా, పశ్చాత్తాపం కాదు, పత్యము. బాగా అర్థమైంది కదా. దేవుని బిడ్డలారా, ఏమి తినాలో ఏమి తినకూడదో చాలా పద్యాలు చెప్తారండి. అమ్మా చెవులను గుడ్డలు పెట్టుకో, అమ్మా జాగ్రత్తగా, మరి చల్లటి నీటిలో చేతులు పెట్టకూడదు, కాలు పెట్టకూడదు, బట్టలు తక్కకూడదు, అవేవి అయిపోతాయి అంటారండి దేవుని బిడ్డలారా. ఇంకా చాలా పద్యాలు. నువ్వు ఈ సమయానికి ఇదిగో నడుముకెళ్ళి గుడ్డ కట్టుకోవాలి, ఇదిగో నువ్వు ఈ టైంలో నువ్వు నిద్రపోవాలి. ఇప్పుడైతే బ్రెడ్ అట, బిడ్డను కన్నటువంటి తల్లికి బ్రెడ్ పాప చాలా ఇబ్బంది అయిపోతుంటుంది, మాస్టర్ గారు లాంటి వాళ్ళకి. దేవుడి సంగమా, ఎందుకంటే రోజు చికెన్ బిర్యానీ తిన్న బ్యాచ్కి మరి బ్రెడ్ అంటే ఎలా ఉంటుంది ఒకసారి? హల్లెలూయా. పత్యం ఎప్పుడున్నాయని నా ప్రాణం మీదకి, ఏంటి ఈ పత్యం నేను భరించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు. ఉండమ్మా అవ్వద్దు, నువ్వు పత్యం ఉండకపోతే ఎవరికి సమస్య? బిడ్డ. ఆడేమైపోయినా పర్లేదు నాయన, నాకు మాత్రమో గుమగుమలాడే ఘాట్ అయిన బిర్యానీ. అంటే బాహ్యమైన పత్యం ఎంత అవసరమో ధ్యానిస్తుంటే ఆత్మీయ పత్యము కూడా చాలా అవసరము. ఆమేన్.
ఈరోజు శిశువుకి బాహ్యమైన పత్యం, ఆత్మీయ శిశువులు మనం పెంచాలంటే, ఆత్మీయ బిడ్డలను మనం కనాలి అంటే, ఆత్మీయమైనటువంటి బలశూరుల్ని మనం చెయ్యాలంటే ఆత్మీయ పత్యము ఇంకెంత విలువైనటువంటిది. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, చదవబోతున్న లేఖన భాగాలు 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం ఈ 16వ వచనంలో ఒక మాట, తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనిను, మేమిద్దరమును కూడానున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునో లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. చాలు. దేవుని సంగమా, ఈ లేఖన భాగాల ద్వారా ప్రభువు మనందరితో మాట్లాడును గాక. ఎంత గొప్ప సమయం అంటే బిడ్డను కనేటువంటి ధన్యత, బిడ్డలను జన్మింపజేసే దేవుడు ఇక్కడ ఇద్దరు వేశ్యలకు కూడా గర్భఫలాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు, గర్భమును స్వాస్యముగా అనుగ్రహించాడు. ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉంటూ ఉన్నారు. చాలా విడ్డూరం, ఎన్నో పాప సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ దేవుడు కృప ద్వారా ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా అన్యాయం చేయలేదు. కానీ దేవుని సంగమా, ఇద్దరిని కూడా దేవుడు దర్శించాడు. అయితే ఆ ఇద్దరిలో కూడా పాప సంబంధమైన క్రియలు చేస్తున్నప్పటికీ ఒకరు మాత్రము మంచి మనస్సాక్షి కలిగిన వారు ఉన్నారు, మరొకరేమో చెడ్డ మనస్సాక్షి కలిగిన వారు ఉన్నారు. ఈరోజు స్వభావము లోకంలో ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ అందులో నుంచి కూడా దేవుడు మంచి వారిని వెతుకుతూ ఉన్నాడు. ఆమేన్. కుడివైపు ఉన్నవాళ్ళు, ఎడమవైపు ఉన్నవాళ్ళు 2 వీధులు ఉన్నాయి. ఈ కుడివైపు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఉదయాన్నే కారులో వెళ్తారట, చాలా రకాల పాపాలు చేస్తుంటారట. ఈ ఎడమవైపు ఉన్న వాళ్ళు రోజు చూసావమ్మా ఎంత ఘోరంగా పాపం ఎలా మా ముందే ఎంత బలి తెగించి మరి ఎంత నీచమైన పనులు చేస్తున్నారని ప్రతిరోజు తూక వేయడమే, తక్కిడేయడమే, కొలతలు కొలవడమే. వీళ్ళు కారులో వెళ్ళడం రావడం, రోజు కూడా దేవుని సన్నిధిలో గడపడం. ఒకరోజు ఎడమవైపు ఉన్న వాళ్ళు చనిపోయారు, కుడివైపు ఉన్న వాళ్ళు చనిపోయారు. పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే, ఇదేంటి ఈ కుడివైపు ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యంకి వెళ్తున్నారు ఏంటని ఎడమవైపు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారంట. అయితే కుడివైపు ఉన్న వాళ్ళు పాపం చేసినప్పటికీ వాళ్ళు ఏం చేశారంట, ప్రభువా ఈ యొక్క బలహీనత మా దేవా భయంకరమైనటువంటి వెనక నుంచి మమ్మల్ని బెదిరించి చేయిస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు ఇదిగో ప్రభు అని వారేమో చనిపోయే సమయంలో పశ్చాత్తాపం చెందిన సంగతి ఎడమవైపు ఉన్న వాళ్ళకి తెలియలేదంట. హల్లెలూయా. ఈరోజు పశ్చాత్తాపము దేవుడు కావాలి. అలాగే నేను పాపం చేయమని చెప్పట్లేదు. పాపములో ఉన్నటువంటి పాప శాపములో నలిగిపోతున్నటువంటి ఇందులో నుంచి మేము రాలేమో అన్నటువంటి వారికి ప్రభు ఇచ్చే గొప్ప అవకాశము పశ్చాత్తాపము. ఆమేన్. దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడు పశ్చాత్తాపం చెందారో మరి ఈ పశ్చాత్తాపము ఒక విధంగా పేతురు గారు అదే ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఇస్కరియోతు యోధా గారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దెయ్యాలు ఎవరిని గలిపించేసేసాయి, ఉరిపోసుకో చచ్చిపో, రేగులు కూడా బయటికి వచ్చి నడుము వెంకు వెన్నెముక విరిగిపోయి దేవుని బిడ్డలారా సముద్రములో ఆయన పడినప్పటికీ తర్వాత ఆ సమాధి ఆయన దేన్ని కూడా స్వీకరించట్లేదు. అంటే ఇస్కరియోతు యోధా జీవం కలిగిన దేవుణ్ణే అమ్మేశాడు కాబట్టి
ఆ కాసులు కూడా మాకొద్దు, ఏ భూమి మేము కొనము, కుమ్మరవాని పొలం మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈరోజు పశ్చాత్తాపం చెందాడు పేతురయ్య గారి స్వస్థత దేవుడు గొప్పగా ఆత్మ సంబంధమైనటువంటి సేవకుడిగా మరిచాడు. అదే ప్రార్థన యోధా కూడా చేస్తే దేవుడు స్వీకరిస్తాడు లేదా? కానీ అతను స్వీకరించలేకపోయాడు, దేవుడి దగ్గర వేడుకోలేకపోయాడు, దేవుడి దగ్గర మనవి చేయలేకపోయాడు. లోపటేమో పిచ్చెక్కించేస్తూ ఉన్నాయి లోక సంబంధమైన శక్తులు. ఈరోజు ఇక్కడ దేవుడు పెట్టారా, ఈ రెండు రకాల స్త్రీలు కూడా ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో రకరకాల పాప సంబంధమైనటువంటి పనులు ఉంటే వీరికేమో దేవుడు స్వాస్యాన్ని, ఇద్దరు కుమారులను, ఆమెకు ఒక కుమారుడిని ఈమెకు ఒక కుమారుడిని అనుగ్రహిస్తే మంచి నిద్ర చేస్తున్నారు. ఆమె ఒక మంచం మీద ఉంది, ఈమె ఒక పడక మీద. ఇద్దరు వేరు పడకలు, ఒకే ఇంట్లో ఉన్నారు కానీ వేరు పడకలు. హల్లెలూయా. ఈరోజు ఒకే సంఘంలో మనమంతా ఉన్నాం, కానీ మనకి కూడా వేరు గృహాలు, ఒకే ప్రాంతంలో ఉన్నాం, వేరు దేవుడు మనకిచ్చినటువంటి సాక్ష్యాలు. ఆమేన్. ఇందులో నిగ్గు తేలాలి, ఇందులో ఫిల్టర్ అవ్వాలి, ఇందులో శ్రేష్టమైనవి ఆయనేమో అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సంగమా, ఇక్కడ ఈ రాత్రి వేళ ఒక ఆమె మాత్రమో మంచి నిద్రలో, ఎంత భయంకర నిద్ర అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆమె కుమారుడు నిద్రలోనే చనిపోయాడు. ఎప్పుడు అటు జరిగింది? మధ్యరాత్రిలో జరిగింది. అందరు చెప్పండి, మధ్యరాత్రి. మధ్యరాత్రి అనే పదాలు బైబిల్లో పాపానికి గుర్తు, లేకపోతే సంహార దూతకి గుర్తు. ఈ మధ్యరాత్రిలో వాడు వస్తాడనమాట. దొంగలు వచ్చేది మధ్యరాత్రిలోనే, సంహార దూత వచ్చేది మధ్యరాత్రిలోనే, ఈ మధ్యరాత్రిలోనే మరణాలు వస్తాయి, ఈ మధ్యరాత్రిలోనే తెగుళ్ళు వస్తాయి, ఈ మధ్యరాత్రిలోనే అపవాది ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. దేవుని సంగమా, ఈరోజు ఈ మధ్యరాత్రిలో ఆమె మన అంశం ఏంటి? పద్యము సరిగ్గా లేదు ఈమెది. అంటే కుమారుడు పాపం పడిపోతున్నా సరే, ఎంత ఏడుస్తున్నాడో గిలగిల, మరి ఎంత కేకలేస్తున్నా సరే భీకరమైన నిద్రలోకి వెళ్ళిపోయింది ఈమె. అందుకే అంటారమ్మా, రాత్రిపూట అన్నం తినొద్దు. ఎవరో? మీరు కాదు, దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపం ఉన్నటువంటి స్త్రీ తల్లులు. రాత్రిపూట అన్నం తింటే మత్తు ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం చిన్న ఆకలితో ఉండాలి. అమ్మ ఆకలితో ఉంటే ఎలాగా? బిడ్డ పరిస్థితి, బిడ్డకేమో మిల్క్ ఇవ్వాలి, పాలు పెట్టాలి, కానీ శక్తి తగలదు. పశ్చాత్తాపం, ఆ యొక్క ఆ పదము పశ్చాత్తాపంలోకి వచ్చేస్తుందండి. పత్యము ఎప్పుడో ఓడుతాం కదా ఈ పదం, అందుకే రావట్లేదు. దేవుని సంగమా, ఈ పత్యం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది, కానీ బిడ్డ కోసం తల్లి ఉండవలసిందే. ఆమేన్. ఇక్కడ ఎంత నిద్ర చేసిందో, బిడ్డ చనిపోయిన సంగతి కూడా ఆమెకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డ తెలివైతే మాత్రం వచ్చింది. ఎంత చక్కగా చూడండి, చనిపోయిన తర్వాత తెలివి వచ్చింది. బ్రతికున్నప్పుడే తెలివి వచ్చునుగాక, బ్రతికున్నప్పుడే మెలుగు ఉండునుగాక, బ్రతికున్నప్పుడే చలనం ఉండునుగాక, బ్రతికున్నప్పుడే వారిని ఇంకా మనము అనేకుల కొరకు బ్రతికించుదుముగాక. ఇక్కడ ఆ తల్లి మరణపు కోణంలోకి ఆ బిడ్డ ఎంత విలవిలలాడిపోయాడో. 3వ రోజేనండి, ఎన్నో రోజులు అయిపోలేదు. 3వ రోజు అంటే ఇంకెంత అసలు ఏ చీమలు వెళ్ళిపోతాయో ఏం వెళ్ళిపోతాయని ఎంత జాగ్రత్త అసలు తల్లికి ఉండాలి. ఇటు కదిలినా అసలు చాలా 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 జాగ్రత్తగా. కానీ ఇక్కడ ఆ జాగ్రత్తలు ఏమీ లేవు. జాగ్రత్తకు బదులుగా అజాగ్రత్తగా ఉందా, నిర్లక్ష్యంగా ఉంది. బిడ్డ చనిపోయాడు, చక్కగా ఏం చేసిందంటే అటు ఇటు చూసింది. ఈ బిడ్డ చనిపోయిన బిడ్డనే పక్కన మంచంలో ఉన్నటువంటి మరొక ఆమె సహోదరి బతికున్న బిడ్డని ఈమె పక్కన వేసిపోయింది, చనిపోయిన బిడ్డనే ఆమె పక్కన పెట్టింది. ఉదయం లేచి చూసి బిడ్డకేమో తల్లి ఆ యొక్క బ్రతికున్న బిడ్డకు, దేవుని బిడ్డలారా, ఆమె ఆలు బిడ్డకు చూసేసరికి చనిపోయి ఉన్నాడు. ఏంటిది అని తేరి చూస్తే ఆమె బిడ్డ. ఏ తల్లి అయినా సరే ప్రపంచంలో తన బిడ్డను మాత్రమే పోల్చగలదు. ఆమె ఏ బిడ్డ కూడా
ఆమె తల్లి స్పర్శనే కోరుకుంటాడు. ఆమె నిజంగా ఇక్కడ దేవుని సంగమ ఎంత అద్భుతమైతే, ఆ రాత్రి ఆమె కౌగిట్లో ఆ యొక్క మృత్యువు చూసేసరికి తల్లి అల్లాడిపోయింది. ఇదేంటి, నేను అన్ని విధాలుగా బాగానే ఈ యొక్క ఏంటమ్మా పదమా పచ్చం బాగానే ఉంటున్నాను కదా, ఏంటి పరిస్థితి ఇలా జరుగుతూ ఉంది, ఇది నా బిడ్డేనా 100 సార్లు చూస్తుంది. ఇలాగా చూసి గుండె అల్లాడిపోతూ ఉంది. చూస్తే అక్కడ ఆమె బిడ్డ పక్కన ఉన్నాడు. కానీ ఆమె మాత్రం లేదు, పిచ్చి మాట్లాడుతున్నవేంట, ఎంత పెద్ద ఘర్షణ అయి ఉంటుంది, ఎంత పెద్ద వాదనలు అయి ఉంటాయి. చూడండి ఎంత చమత్కారంగా తిరిగి ఆమె, నీకు అసలు తెలివి ఉందా, నీకు అసలు స్పృహ ఉందా, రాత్రేమో చూస్తే అసలు నువ్వు ఎంత భయంకరంగా అసలు నిద్రపోతున్నావు, నీ బిడ్డ ఏమో కిటకిట కొట్టుకుంటూ ఉన్నాడు. ఇలా ఎన్నో అబద్ధాలు అవన్నీ రాస్తే బైబిల్ చాలు కదండి, ఆ గొడవలన్నీ రాయరు కదా. దేవుని సంగమా ఇలా ఇద్దరు తల్లులు కూడా భయంకరమైనటువంటి వాగ్వాదం జరుగుతూ ఉంది. ఇలా కాదు, పద మన ఊర్లో మంచి జ్ఞానైనటువంటి రాజుగారు సొలొమోను గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే ఏదైనా పరిష్కారం అని తీసుకువెళ్తున్నప్పుడు నిజంగా అయితే వీరు కూడా ఇదే గొడవ రాజుగారి దగ్గర పెడితే ఇతనేమో విన్నాడు, రే కత్తి ఒకటి తీసుకొని రండి, తీసుకొచ్చి 2 భాగాలు చేయండి. దేవుని బిడ్డలారా, ఆ మాటలే తట్టుకోలేకపోతుంది. అక్కడ ఉంటది, ఆమె పేగులు అంట, కన్న పేగులు ఏమయ్యాయంట, తరుగుపోయాయంట. భరించలేకపోతుంది, ఆ మాటే భరించలేకపోతుందండి. సరే ఎక్కడున్నా సరే నా బిడ్డే కాబట్టి వాడు ఆరోగ్యంగా క్షేమంగా బ్రతికితే చాలు, దీర్ఘ ఆయుష్మంతుడు నా కుమారుడు అవునుగాక, అలా ఉంటే చాలు. అక్కడ ఉన్నాయంటే దేవుడు చూడండి, దేవుని బిడ్డలారా, దేవుడు జ్ఞానం లేకపోక చాలామంది నశించిపోతున్నారు అంటున్నాడు. ఈమె ఎలా ఉందంటే, లేదు ఆ బిడ్డను చంపవలసిందే అని కోరుకుంటారు. అంటే ఈ లోపట ఉన్నటువంటి దురాత్మ ప్రేరేపణలు ఎలా ఉన్నాయంటే, ఆమె బిడ్డలో చనిపోయాడు, ఎదుటివారి బిడ్డను కూడా బ్రతికించలేనటువంటి ఘోరమైనటువంటి దుష్టబుద్ధి. అది జ్ఞానైన సొలొమోనుకి అర్థమైంది. ఈ బిడ్డను అసలైన ఆమె తల్లికి ఇవ్వండి, ఆమె ఈ బిడ్డ యొక్క తల్లి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో బిడ్డల్ని కంటున్నటువంటి ప్రియ తల్లులారా, మన బిడ్డలను నేటి దినాల్లో చాలా వరకు కన్నడమైతే కంటున్నారు కానీ పెంచలేకపోతున్నారు. వారినేమో బలమైనటువంటి అంటాడు, మీరు ఇంకా పాలు తాగేవారుగానే ఉన్నారు, బలమైన ఆహారం మీకు తగదు అని అంటాడు పౌలు. ఈరోజు బలమైన ఆహారము, బలమైనటువంటి దేవుని సన్నిధిలో నడిపించేటువంటి విధానంలో ఎంతవరకు మనము నడిపించగలుగుతూ ఉన్నాం. మోషే తల్లి 3 నెలలు మాత్రమే ఆ బిడ్డని కాపాడగలిగింది. ఎందుకంటే అప్పటికే మగ బిడ్డ పుడితే లేపేయండి, చంపేయండి అని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు. కానీ బిడ్డను 3 నెలల తర్వాత ఈ కేకల అరుపులకి తట్టుకోలేకపోతుంది. దేవుని సంగమా అలాంటి సమయంలో జమ్ము పెట్టి ఒకటి చేసి ఆ ముసల్లో తిరుగుతున్నటువంటి నైలు నదిలో విడిచిపెట్టినప్పుడు నిజానికి మరలా ఆ యొక్క రాణి ఫరో యొక్క కుమార్తె దగ్గరికి బిడ్డ పెంచబడినప్పుడు మరలా ఈ తల్లినే పిలిచేటప్పుడు ఒరిజినల్ తల్లి పాలు మోషేకి పెడుతున్నప్పుడు అంటది, రే నువ్వు ఇశ్రాయేలు యొక్క గోత్రంలో పుట్టే బిడ్డవే, ఆమె నీవు ఫరో తల్లివి కాదు, ఫరో రాణి యొక్క లేక ఫరో కుమార్తె యొక్క నీది ఐగుప్తు వంశము కాదు, మనది ఫరో వంశము కాదు, నువ్వు దేవుని స్వాస్యము, నీవు లేవియ గోత్రీకుడవు, నీవు ఇశ్రాయేలుని బానిస బంధకాల నుంచి విడిపించే నాయకుడివి. ఇలా ప్రతిరోజు పాలు పెట్టడం, దేవుని మాటలు ఆత్మీయ పాఠాలు నూరిపోయడం. ఆమేన్, హల్లెలూయా. అందుకే హెబ్రీయుల రాసిన పత్రికలో ఫరో తల్లి యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు కంటే ఇశ్రాయేలీయులతో శ్రమ నింద అనుభవించుట నాకు మేలు. ఆమేన్. ఇవన్నీ పెద్ద అయిన తర్వాత నాకు అర్థమైంది, నా తల్లి ఈమె కాదు, నా యొక్క ప్యాలెస్,
నా రాజ్యము, నా కోటలు, నాకున్న ఈ సైన్యము, ఈ ధనఘనతలు, పేరులు, ఈ తల్లి నా తల్లి కాదు. నా తల్లి దేవుని బిడ్డలారా, ఎవరు ఆ తల్లి? మోషే తల్లి. చెప్పండి, చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నిజమైన తల్లిని, తన సొంత తల్లిని గమనించగలిగాడు మోషే. ఈరోజు మనం ఆత్మీయ ఆ యొక్క శిక్షణ మన బిడ్డలకు ఇచ్చుదుముగాక. చాలా వరకు ఈ ఆత్మ సంబంధమైనటువంటి పత్యము మనం ప్రతిరోజు మన పిల్లలకు పెంచాలి. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైనటువంటి పత్యాలు అయిపోయి చాలు నాయన అనుకుంటే కాదు. ఈరోజు ఎంతవరకు మనము పెంచగలుగుతూ ఉన్నాం? ఎంతవరకు బిడ్డలను, దేవుని బిడ్డలారా, దేవుడు మా బాలు నడవలసిన త్రోవ వాడికి నేర్పుమో, పెద్దవాడయ్యాక వాడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు ఆ మొక్క మొలిసిన తర్వాత మరలా స్థలాల్లో తీసి కొన్నిసార్లు రోడ్ల మీద అమ్ముతుంటారు. చాలా కాలం అవుతుంది, అక్కడ పెరట్లో ఎక్కడ వేస్తారు. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇంకొక స్థలానికి తీసుకెళ్తుంటే ఆ మొక్క బతుకుతుందా? బతుకుతుందమ్మా? దేవుని సంగమా. కానీ టెక్నాలజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్కలైతే అవి ఎంత పెద్దవైనా మరలా వేరే స్థలానికి తీసుకెళ్ళినా మళ్ళీ అవి అవుతాయి అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ అయితే వచ్చింది. కానీ ఆత్మ సంబంధంగా మాత్రమో ప్రారంభంలో కానీ నడిపించలేకపోతే దేవుని బిడ్డలారా, చాలామంది పెద్ద మరి సాక్ష్యాలు మనం వింటాం. హిట్లర్ గారు అయితేనేమి, ఇంకా దేవుడు బిడ్డలారా, కొంతమంది ప్రారంభంలోనే ఆ దేవుని సంగమ ఆయన భయభ్రాంతులు చేసి ఉన్నాడు. ఆ యొక్క బిల్ లాడెన్ అయితేనేమి, వారి స్టేట్మెంట్లు సండే స్కూల్కి మేము వెళ్ళే వాళ్ళము, కానీ ప్రారంభంలో మమ్మల్ని భరించలేకపోయారు, మమ్మల్ని తోలివేశారు. మమ్మల్ని కానీ చేర్చుకుని ఉంటే, మేము ఆ దేవుని శిక్షణలో ఉండుంటే ఈరోజు మేము ఇంత క్రూరంగా ఎవరిని చంపేవారు కాదు, ఇలా చనిపోయేవారు కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క దేవుళ్ళలో మనం పెంచే విధానంలో ఈ తల్లులు ఒకరేమో మొత్తానికి దేవుడు ఆమె కౌగిట్లో ఆమె బిడ్డను దేవుడు పంపించాడు. ఆమె ఈరోజు మన పరిస్థితి ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇంకా మనం ముందుకు పెంచాలి, నడిపించాలి. అందుకొరకే ప్రభువు బిడ్డలు నీకు ఇచ్చి ఉన్నాడు. ఈ బిడ్డల విషయంలో మనం చాలా శ్రద్ధ తీసుకోవాలి. బిడ్డల విషయంలో, ఎందుకంటే నేటి దినాల్లో బాల్యంలోనే భార్యాభర్తలు మాట్లాడుకున్నవన్నీ కూడా మాస్టర్ గారికి వచ్చి చెప్తూ ఉన్నారు. అరే నీకు ఈ యొక్క బూతులు ఎవరు నేర్పారు? ఎవరు చెప్పారంటే, మా అమ్మే ఎప్పుడు మాట్లాడుతుంది అయ్యగారు, మా నాన్నే ఎప్పుడు కూడా మా అమ్మని తిడతాడు అయ్యగారు. చూసారా, ఇంత బాల్యంలో వాక్యాలు చెప్పవలసినటువంటి బిడ్డలు భూ సంబంధమైనటువంటి భయంకరమైన పోకిరి మాటలు వారి హృదయాల్లో చెరపగలమా? హృదయాల్లో ఇంకా అవి వాళ్ళ స్నేహితులకి అందరికీ కూడా నేర్పే పరిస్థితి. దానివల్ల దేవుని బిడ్డలారా, బాల్యంలోనే అంటే దేవుణ్ణి స్తుతించవలసిన ఆ యొక్క నోటిని బూతులుగా మార్చే నోరు, అందుకు కారణం దేవుడికి లెక్క మొదటి తల్లి చెప్పాలి. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీ తల్లులారా, దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మరి మనము సిద్ధపాటుతో, పశ్చిమతో దేవుడు మనందరిని నడిపించి వర్ధలింప చేయగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ మధ్యరాత్రిలోనే మరణం అనేటువంటిది చూస్తున్నాం. నీ ఇంట్లో రాత్రి అనేటువంటిది, నీ హృదయంలో రాత్రి అనేటువంటిది, నీకు రాత్రి పగలు ఏకరీతిగా ఉందని ప్రభు అంటున్నాడు. ప్రభువుకి ఏకరీతిగా ఉందంట. మరి మనకి ఆయనకు మాత్రమే నిన్న నేడు రేపు నిరంతరము ఆయనకి ఏకరీతిగా ఉన్నాయి. ఆయన ఒకటిగానే ఉన్నాడు. ఈరోజు సహవాసములు ఉంటేనే మనము దేవుని లేఖనాలు ధ్యానిస్తే, దేవుని సన్నిధిని మనము అంటుకట్టుకొని ఉంటే మనము కూడా ఒకే రీతిగా ఉండగలము. సహవాసాన్ని కానీ, ఈ ఆత్మీయ సిద్ధపాటు, ఆత్మీయ నిర్ణయాలు, ఆత్మీయ ప్రణాళికలు కానీ ఏమిలే అని ధీమా వ్యవహరిస్తే
మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు, రాత్రి అనేటువంటివి సంభవించే పరిస్థితులు. ఆ రాత్రి ఏం జరుగునో తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వెలుగు కలిగిన దేవుడు, వెలుగు క్రియలు, పగటి క్రియలు దేవుడు మన జీవితంలో జరిగించినట్లుగా మన బిడ్డలు దేశద్రోహులుగా కాకుండా, దేశ దిమ్మరులుగా కాకుండా, రాత్రి సంబంధమైనటువంటి వారిగా కాకుండా, వారు తేజో సంబంధులుగా, వారు బాల్య దినములందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే బిడ్డలుగా మన బిడ్డలు అట్టి ఆత్మ సంబంధమైనటువంటి పశ్చిమం మన జీవితాంతము చేయాలి. మన జీవితాంతము ఆత్మ సంబంధమైనటువంటి వాక్యానుసారమైన పశ్చిమం మనం ఉండాలి, ఉండవలసిందే, తప్పదు. లేకపోతే ఎన్నో భయంకరమైనటువంటి సమస్యలు, ఎన్నో ఘోరమైనవి పొంచి ఉన్నాయి. అవి నీకు తెలియదు, అవి రాత్రి వేళ జరుగుతాయి. కాబట్టి నువ్వు తెలుసుకోవాలంటే నీకు మెలకువ కావాలి, నీకు స్పృహ ఉండాలి, నీకు చలనం ఉండాలి. ఏ సౌండ్ ఎప్పుడు ఎలా వస్తుందో నువ్వు గుర్తించగలగాలి. స్తోత్రం, 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 స్తోత్రం. ఒకవేళ ఎక్కడైనా నువ్వు ఆత్మ సంబంధమైనటువంటి పశ్చిమం, భౌతికంగా పశ్చిమం బాగా ఉన్నావు, కానీ ఆత్మ సంబంధమైన పశ్చిమం లేకపోతే నీ బిడ్డలు ఈరోజు 9 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు టీకాలు, 5 సంవత్సరాల వరకు ఆ పోలియో డ్రాప్స్ వేయాల్సి వస్తూ ఉంది. 5 సంవత్సరాల వరకు ఆ యొక్క ఏ సమస్య వచ్చినా ఆ యొక్క టానిక్లే పట్టాల్సి వస్తూ ఉంది. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన పశ్చాత్తాపంలో, పశ్చిమంలో ఇంకెంత అద్భుతంగా మన బిడ్డల్ని మనము ఒక బలమైన యోధులుగా తయారు చేసినంత వరకు మనకి ఇంకెంత బాధ్యత ఉంది. మనము ఒక శక్తివంతులుగా చేయకుండా మనము అయిపోయిందిలే అనుకుంటే మధ్యరాత్రి అనేటువంటిది మన జీవితంలోకి రాకముందే ప్రభు ఈ వర్తమానం ఎందుకు ఇచ్చారో దేవుని బిడ్డలారా, మన తల్లిగా మన పాత్ర ఎంతవరకు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా, ఒకవేళ ఈ పాత్రను సమర్థవంతంగా ఎక్కడైనా బలహీనపరిచే పరిస్థితులు ఉన్నాయా, హృదయాన్ని పరీక్షించుకుందా. దేవుడు నిన్ను మెరుగుపరిచే గొప్ప అవకాశము. తల్లి మరిచిన, తండ్రి విడిచిన, తల్లి ఎరగక తండ్రి మరువగా, ఒంటరి నయ్యలోనా అడవిగా మారాను, ఒంటరిగా ఇలలోనా అడవిగా మారాను, దర్శించిన యేసయ్యా నీ బృందావనముగా నన్ను మార్చిన, దర్శించిన నా యేసయ్యా నీ బృందావనముగా నన్ను మార్చిన. ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీ బలమైన శ్రేష్టమైన కృపను బట్టి కృతజ్ఞతలు. ప్రపంచంలో ఎన్నో టెక్నాలజీ ద్వారా బిడ్డలు ప్రభువా జన్మిస్తూ ఉన్నటువంటి దినాలలో ప్రభువా ఆత్మ సంబంధమైనటువంటి పశ్చిమం తల్లే ఉండాలి. పెంచగలిగినటువంటి సత్తువ, శక్తి, సామర్థ్యత కాచుకొని ఉండే విధానము ప్రభువా నా దేవా, ఇదిగో నాయన ఇశ్రాయేలుల్ని అనేక లక్షల ప్రజల కాల్పలాన్ని నడిపించే శక్తివంతుడైనటువంటి దాసునిగా, నాయకుడిగా నా ప్రభువా నా తండ్రి మోషేను తయారు చేయగలిగినటువంటి తల్లిగా ఈరోజు మా తల్లులు, మా సోదరీమణులు, సహోదరులు ప్రభువా మీ కృపలో నన్ను నడిపించండి. ఇదిగో సొలొమోను కాలములో నా ప్రభువా పాప సంబంధమైనటువంటి ఇచ్చల ద్వారా ఇదిగో నా ప్రభువా నా తండ్రి అయ్యా బిడ్డలను కాయలేనటువంటి, జాగ్రత్త లేనటువంటి కాలాలలో మా ప్రభు మేమైతే లేము, కానీ మీరైతే మాకు ఇదిగో నా ప్రభువా మీరిచ్చు బహుమానాలు, మీరిచ్చు స్వాస్యాలను మేము ఎలా పెంచుతూ ఉన్నాం, ఎలా వారిని సిద్ధపరుస్తూ ఉన్నాం, వేటి కొరకు నాయన మేము వారిని
దినదినము క్షణక్షణము కూర్చున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు నిత్యము ప్రభా మీ ధర్మశాస్త్రముల లేఖనాలను వారికి నాయన వివరిస్తూ ఉన్నామా? వారికి తెలియపరుస్తూ ఉన్నామా? అసలు మానవుని యొక్క లక్ష్యము ఇక్కడికి వచ్చినటువంటి పని నాయన మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నామా? దయచేసి కన్న తర్వాత ఎవరో అమ్మమ్మకో నాన్నమ్మకో ఎవరెవరికో నాయన అంటగట్టి, ఇదిగో నా ప్రభు నా తండ్రి మా వల్ల అవ్వట్లేదు, మాకు ఖాళీ లేదని ప్రభు తప్పించుకునేటువంటి నెపములు వేసేవారిగా నాయన మేము ఉండకుండా, ఇది మా బాధ్యత దేవా, నువ్వు మాకే నేరుగా అడుగుతావు కనుక మేమే బిడ్డలను నాయన నీ కొరకు ప్రభువా సంపాదించుకున్నట్లుగా, పొందుకున్నట్లుగా, దేవ నడిపించినట్లుగా మా స్త్రీ తల్లులకు, ఈ భూమండలంపై ఉన్నటువంటి సహోదరులందరికీ నా ప్రభువా అట్టి మెలకువ కృప అనుగ్రహించమని, ఆత్మ సంబంధమైనటువంటి నాయనా ఇదిగో ప్రభు నా తండ్రిని పథ్యము చేయటానికి కృప ఇవ్వమని క్రీస్తు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందు